తల్లి ఈ స్థలంలో దర్శనం ఇవ్వడం వల్ల ఈ స్థలం కావాలమైంది. మన యొక్క వ్యక్తిగత పవిత్ర జీవితం వల్ల అది అధికమవుతుంది. ఇక ఈ స్థలం అన్నటువంటి ఒక పుణ్యక్షేత్రంగా అధికమవుతుంది. కనుక మన వ్యక్తిగత పాపాలన్నీ పశ్చాత్తపడుతూ ప్రభు ముందు క్షమాపణ వేడుకుందాం. ఏదైనా తలము చేతును వాకు చేతును చేతును అశ్రద్ధ చేతును చేస్తూ ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా తప్పు అందుచేత సకల దావీదుకు మరణం ఆసన్నం కాగా అతడు
పవిత్ర సువిశేషములోని భాగము పునీత మార్కు గారు రాసిన సువార్త 6వ అధ్యాయం పరిశుద్ధ వాక్యములు 7వ వచనం నుండి 13వ వచనం వరకు. యేసు పవిత్ర శిష్యులను తన చెంతకు పిలిచి బోధించుటకు జంటలుగా వారిని గ్రామాలకు పంపుచు అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు వారికి శక్తినిచ్చెను. ప్రయాణంలో మీరు చేతి కర్రను తప్ప మరి ఏమీ తీసుకొని పోతారు. రొట్టెను కానీ జోలెను కానీ సంచిని కానీ ధనమును కానీ వెంట తీసుకొని పోరాదు. పాదరక్షకులు కురుకురుడు కానీ 2 అంగీలు తీసుకొని పోకూడదు. మీరు ఎచ్చట ఒక ఇంటి పాదము మోపుదురు అచ్చట నుండి వెళ్ళిపోనంత వరకు ఆ ఇంటిని ఉండును. ఎవరు మీకు ఆహ్వానింపరు, మీ బోధను ఎవరు ఆలకింపరు. వాక్యాన్ని ఆలోచించడం మొదలు దేవుని యొక్క ప్రేమలో కృపలో మన కళ్ళు మనస్సులు ఆత్మలు ప్రభువుకు సంపూర్ణంగా సమర్పించుకోవాలి. కళ్ళు మనస్సు అర్పించెను నీ ప్రేమకై. కళ్ళు మనస్సు అర్పించెను నీ ప్రేమకై. హృదయ జీవేచును నీ ప్రేమకై. అర్పించెను నా ప్రాణం నీ ప్రేమకై. సమర్పించెను నా ప్రాణం నీ ప్రేమకై. స్వీకరించుమయ్య నా బలి అర్పణ. నాకున్న సకలము నీ దానమేగా, అర్పించు కానుకలు నీ వరమేగా. నా నవదిని ఆదరముతో చేకొని నడిపించు నిరతం నీ బాటలోన. యేసునాథా జీవనాథా, శ్రీ యేసునాథా నా జీవనాథా, ఆదరి
మీ పీఠం మీద ఈ పాదపం సమర్పించున్నాము. వీటిని కరుణతో స్వీకరించి అవి మా రక్షణదాయకంగా రూపొందించుకోవచ్చును. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. మీతో ఉందురుగాక. నీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతములకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి ప్రభువైన దేవ, పావన పిత, పావన పిత, నీవు నిఖముగా పవిత్రుడు, నీ సృష్టి అంటే నీవు స్తుతించబడతావు. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావమున సమస్తమునకు జీవం పోసుకొని ప్రపంచనాము. ప్రపంచమాత్మను సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిర్ణయించున్నాము. ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి ృంచి ఏలయనా ఇది నీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. పాత్రమునందుకొని ఈయన కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది మీ కొరకును పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి మీ కుమారుని రక్షణాయుతములు స్వాములను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు వారు మరలా వేం చేయుదురనని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలు కొనుచున్నాము. దీనిని కుమారుని బలిగా స్వీకరింపు.
పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయచూపుము. అతడు ನಾವು మీ కృతజ్ఞతలను అర్పించుగాక. మీరందరూ ఆత్మతోనూ ముఖ్యంగా పవిత్రులని మీ మాతైన మరి మాతతోనూ మీ ఆత్మశులతోనూ మీ సాక్షులతోనూ సకల కృతితో పాటుగా మమ్మల్ని మోక్ష రాజ్యములకు వారసులు చేయను. ఏదైనా వీరి సహాయం. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్టు ప్రతిపాదించున్నాము. ఈ లోకంలో యాత్ర చేస్తాము. నీ సేవకులకు మా బియో జగద్గురువును, మా సహాయ స్ఫూర్తాత్మకని తదితర పీఠాత్మకులను గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమును ప్రేమను తోడ్పడుతును. మీ చిత్త ప్రకారం మీ సమూహమున చేరిన ఈ ప్రజలను ఆలకింపుడు దయగలండి. నీ ప్రేమ ఈ లోకంలో వీడిన వారందరినీ దయతో ఈ రాజ్యంలో చేర్చుకోండి. మేము అసలు చేయి మీ మహిమను వీక్షి నిత్య ఆనందము పొందుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనం చేయించున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయించున్నాము. పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి అర్థాలు ఈ కంపెనీ చేసి వచ్చినగా మతలతో మన యొక్క ఆలోచనలు, మన యొక్క అనారోగ్యము, అదే కష్టంలో బాధలు ఉంటున్నారో అవన్నీ కూడా సమర్పించి ఉపయోగించుకుంటారు. ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా యేసయ్యా ఆరాధనా. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగా పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు ఆమేన్. సముపదేశం అనుసరించి ప్రారంభ సాధిస్తాము. ప్రసాదించండి. మీ దయానుగ్రహంలో మీ పాపములను విముక్తులమై ఏటి కలతలకు కష్టాలకు గురి కావాలని చేయండి. మేము మోక్షాత్మను మార్చుకునే యేసుక్రీస్తు ఆగమను నిరీక్షిస్తున్నాము. ఏలైనా నిరంతరం మీద రాజ్యము, మీద అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించినాము, నా శాంతిని మీకు ఇచ్చినాము అని అపోస్తలులకు తెలియజేసుకో. మా పాపలకి మీ శ్రీసభ విశ్వాసం వీక్షించాము. మీ చిత్త ప్రకారం మీ సభ శాంతిని ఐక్యమును అనుగ్రహించాము. యుగయుగములు జీవించి పరిపాలించుకోవా. ఆమేన్. మీ శాంతి ఎల్లప్పుడూ మీతో మీ కుటుంబాలతో ఉండగాక. మీ ఆత్మతో ఉండునుగాక.
క్రీస్తు శాంతిని తెలుపుతున్నాను. క్రీస్తు నామమునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, వేరైన భక్తులారా, విదేశ ప్రచారం మీ ముందుకు తీసుకుని రాబడుతుంది. కేవలం ఆశయం కథోలిక సంఘస్థులు మాత్రమే స్వీకరించాలి. వేరే సంఘం నుంచి వచ్చిన వారు కానీ, వేరే మతం నుంచి వచ్చిన వారు కానీ మీరు కూర్చుని ఉండండి. ప్రార్థన చేస్తున్నాం, మీకోసం మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇదిగో సర్వేశ్వరునిగా, ఇదిగో లోకం యొక్క పాపను పరిహరించే క్రీస్తు ప్రభు గొర్రెపిల్లలకు పిలవబడిన మనందరము పిల్లలను పురాణి విందు సర్వశక్తిగల సర్వేశ్వర మా రక్షణకు సహాయపడు ఇది సత్యసాధన మీ కన్నలించిన వ్యక్తి విశ్వాసం గుర్తించడానికి సహాయపడుగా మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనం చేయించున్నాము. భూమితో సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధాత్మ మేము దీవించి కాపాడదుగాక.